హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నిన్నటి ఎపిసోడ్‌లా ఈ సంజనాని చూస్తే ఏం చిరాకు వస్తుందంటే, ఊ అంటే దొంగతనం అంటది, ఆ అంటే దొంగతనం అంటది. అరే పాపం ఆయన ఈ సిగరెట్లు ఊకే దాచిపెట్టుడు ఏందో ఏమో అర్థం కాదు. నేను ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పిన నేను. జనరల్‌గా ఎవరికన్నా అడిక్షన్ ఉంటే అది మానుకునుడు ఎంత కష్టం అంటే, అందుకే కదా బయట డి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, రిహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉంటాయి. ఇవన్నీ పనిలేక పెడుతున్నారా బయట? అరే ఒక అలవాటు ఉన్నోడికి మానుకునుడు ఎంత కష్టమవుతుంది. జనరల్ అలవాట్లే మానుకునుడు బాగా కష్టం. ఇంకా అడిక్షన్స్, అది బిగ్ బాస్ హౌస్. అక్కడ అసలు బుర్ర పని చేయదు. బయట మనం ఏంది, మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు. బయట మనకి ఇప్పుడు ఫోన్లు ఎంత అలవాటైనాయి, స్క్రీన్ టైం ఎంత అలవాటైంది మనకి, ఇంటర్నెట్ ఎంత అలవాటైంది మనకి. ఇవన్నీ మానుకొని ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంత ప్రశాంతంగా ఉండాలి ఆ ప్లేస్. అటువంటిది అది బిగ్ బాస్ హౌస్. అక్కడ మొత్తం ప్రెషరే ఉంటది ఎక్కువ. ఓకే అంటే ఆల్రెడీ తెలిసైపోయినరు కాదనను. కాకపోతే ఏంది ఇది, ఏదో మజాక్లే చేసినావు, 2 సార్లు అడగగానే ఇచ్చేసినావు అంటే మంచిగా ఉంటది. అరే ఆయన ఫస్ట్ టైం చేసినావు, బతిమలాడిండు, ఇయ్యలేదు. మళ్ళా తర్వాత ఇచ్చిందో లేదో అది చూడలేదు మనం. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళా సిగరెట్స్ వచ్చినాయి, మళ్ళా దాచిపెట్టింది. ఎందుకు అంత షాడిజం? నాకు తెలిసి ఈమె ఇట్లా చేసింది ఎందుకంటే ఈమె ప్రతిసారి రివెంజ్ తీసుకుంటది. మొన్న సుమన్ శెట్టి బజర్ కొట్టిండు కదా, ఈమెనే మెల్ల నడుచుకుంటా పోయింది. అదే మెసేజెస్ ఫ్రమ్ హోమ్ టాస్క్ లా, అంటే ఇంటి నుండి ఎవరిదైనా మెసేజ్ కానీ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ కానీ లెటర్స్ కానీ వచ్చినాయి చూడండి, ఆ టాస్క్ లా సుమన్ శెట్టిని అడుగుతుంది నాకు సపోర్ట్ చేయమని. చేస్తా అమ్మా, నువ్వే తీసుకో నెక్స్ట్ ఛాన్స్ అని అంటాడు. సరే అని ఆయన తీరా టాస్క్ జరిగే సమయానికి ఆమె కదలనే కదలది, నత్తనడక నడుస్తా ఉంటది. పోయి సుమన్ శెట్టి కొట్టేస్తాడు. ఇక అంటాడు కూడా, అరే నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పినా కదా, నువ్వు అట్లా నడిస్తే ఎట్లా అని. అనుడేమో ఇక సింపతి కోసం, ఏ లేదన్నా నేను కావాలనే చేసిన, నేను నీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా అనే టైప్ చెప్తుంది. అది మనసులో పెట్టుకున్నది క్లియర్ గా. ఎందుకంటే ఫ్లోరాతో అంటది నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పిండు, మళ్ళా పోయి బజర్ కొట్టిండు అని చెప్తుంది, ఏడుస్తుంది. ఇది క్లియర్ గా మనసులో పెట్టుకున్నది. మళ్ళా పోయి కథం దొంగతనం, సిగరెట్స్ రాగానే దొంగతనం. అరే అవతల మనిషి బతిలాడుతున్నాడు, ఒక్కసారి 2 సార్లు ఏదో తీయాలి, సరే తీసినావు, నీకు మండింది తీసినావు, 2 సార్లు అడగగానే ఇచ్చేస్తే ఓకే. అది అయినా మళ్ళా తనుజ అది కూడా, అరే తనుజ అది కాఫీ దొంగతనం చేస్తుంది. అసలు బిగ్ బాస్ అనాలి ఫస్ట్, తీసుకపోయి ఆమె చేతిలో పెట్టి ఆమె ఎంటర్టైన్ చేస్తే ఇచ్చుడట కాఫీ. సోది, ఆమె ఎంటర్టైన్ చేసుడు ఏందో కాఫీ తాగడానికి. ఇవి మాత్రం మంచిగా నచ్చినప్పుడు కాఫీ టీలు తాగుతున్నది, ఛాయ్లు. పక్కన వాళ్ళే మాత్రం దాచి పెడతా ఉంటది. ఎంత మండిందంటే ఎపిసోడ్లు చూస్తా ఉంటే నాకు నిజంగా, ఊకే దొంగతనాలు చేస్తా ఉంటే అరే అమ్మా ఇట్లా ఏం చేస్తున్నారా బాబు మీరు కూడా. ఆమె అన్ని సామాన్లు తీసుకొని సప్లైగా బయట పడేయరు అనిపించింది నాకు. ఆమెకి అదొక తనం లాగా అనిపిస్తుంది. ఎవరేమో అడుగుతలేరు కదా దొంగతనాలు చేస్తున్నా కొద్దీ. ఏదో స్టార్టింగ్ లో గొడవైంది అంతే, అది ఆమె మీద ఆమె తప్పించుకొని పక్కోళ్ళకి గొడవ పెట్టింది. ఇమ్ము అంటున్నాడు కదా, ఒక ఇమ్మును సంజన ఇద్దరు డిస్కషన్ పెట్టంగా ఇమాన్యువల్ అంటాడు, ఇప్పుడు ఒకవేళ నేను పోయి చెప్పినాను వాళ్ళకి సంజన అనేది తీసిందని, అంటే అమ్మ అని రిఫర్ చేస్తాడు, సంజన అమ్మ అనేది తీసిందని చెప్పినా గానీ వాళ్ళు వచ్చి నిన్ను అడిగే ధైర్యం లేదు వాళ్ళకి అని చెప్తాడు క్లియర్ గా. అట్లుంది వాళ్ళది మెంటాలిటీ. ఈమె అసలు ఇంతకుముందు కూడా దొంగతనాలు చేసుకుంటేనే బతికేది బయట. నాకు అదొక డౌట్ వస్తుంది, ఊకే దొంగతనం చేస్తా ఉంటే అక్కడ కూడా ప్రొఫెషనలిజం ఏమైనా చూపిస్తుందా అన్నట్టు. అరే సుమన్ శెట్టి సిగరెట్లు దొంగతనం చేస్తుంది, తనుజ కాఫీ దొంగతనం చేస్తుంది. తనుజ కాఫీ దొంగతనం చేసినప్పుడు క్లియర్ గా చెప్తుంది అక్కడ, నా మీదకే అరుస్తుందా నేను ఊకుంటానా అని చెప్పేసి. ఇద్దరు అరుచుకున్నారు. నేను అనుకుంటూనే ఉన్నా, అరే ఏంది ఇంత సైలెంట్ గా ఉంటారు ఆమె అంతా చేస్తున్నా అని. ఆమె సామాన్లు నొక్కేసి దాచిపెడితే అప్పుడు తెలుస్తుంది ఆమెకు బాధ అని. తనుజ చేస్తుంది, సూపర్ అనిపించింది. టిట్ ఫర్ టాట్ చేసేయాలి ఆమెకి. ఇంకా చెప్పాలంటే ఆమెకి ఇష్టమున్న ఏవో దాచిపెట్టేసేయాలి, అప్పుడు కానీ అర్థం కాదు ఆమెకి, అరే అవతల వాళ్ళు ఎంత సఫర్ అవుతుండ్రో అనే మాట.
పోనీ అక్కడితో ఆగిందా అంటే అక్కడితో ఆగలేదు మళ్ళా. అరే మళ్ళా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కూడా మొత్తం దొంగతనం చేద్దామని చూస్తుంది, ప్లాన్ వేస్తుంది మొత్తం. దాంట్లో ఇమానువల్ ప్రియాని కలుపుతుంది. ఇమానువల్ ప్రియాని కలుపుకుంది. ఆ మన కాఫీ దొంగతనంలోనేమో ఫ్లోరాని కలిపింది. సిగరెట్స్ దాంట్లోనేమో ఆల్మోస్ట్ ఇమానువల్ కూడా హాతిచ్చినట్టే దాంట్లో. ఎందుకంటే పోయి అడుగుతాడు మంచిగానే, అయ్యా వద్దమ్మా ప్లీజ్ అమ్మా అని అంటాడు. మళ్ళా కథం ఇచ్చేయనగానే ఆమె చేతిలో పెట్టేస్తాడు. ఆయన తలుచుకుంటే గుంజుకపోయాన్ని ఇయ్యొచ్చు సుమన్ శెట్టికి, అరే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి. ఈయనకి తనుజ రాము మీద అరుస్తుంటే నచ్చది, స్టాండ్ తీసుకుంటాడు. ఈ విషయంలో ఏమైంది మరి, అరే ఎన్నిసార్లు చేస్తావు కదే రొట్ట పని, ఇచ్చేసే ఆయనకి అని చెప్పేసి తీసుకోవాయన చేతిలో పెట్టచ్చు కదా. లేదు. ఈ మ్యాటర్ పక్కకు పెడితే తనుజ వర్సెస్ రాము రాథోడ్ లాగా అయింది వల్ల. దాంట్లో ఇమానువల్ కూడా దూరిండు. ఏమైందంటే యాక్చువల్ గా అక్కడ తప్పు రాము రాథోడ్దే. అంటే కొద్దిగా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట లాగా చెప్పిండు. దానికి ట్రిగ్గర్ అయింది తనుజ, తిట్టింది. కాకపోతే కొద్దిగా ఓవర్ గరిచింది ఆయన మీదకి, అదొక్కటే ఆమె మైనస్ అవుతుంది. ఏందంటే ఏం చేసినా అని అవతల అనే మాటలు బట్టి ఉంటది. మాటలు ఓవర్ గా అనేసిండ్రు అనుకో, అవతల తప్పు తక్కువ అనిపిస్తుంది. అట్లా అయిపోయింది. తప్పైతే 100% రాము రాథోడ్దే. కాకపోతే ఆమె అరవడం అనేది మరీ ఓవర్ గరిచేసింది. ఆల్రెడీ ఆమెకు అర్థం కావాలి, అరే ఈయన ఏం మాట్లాడతాడో ఈయనకి క్లారిటీ ఉండదు, ఎందుకు ఈయన వర్డ్స్ ని పట్టుకొని అవతల మీదకి వెళ్ళిపోవడు అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందు ఒక టాస్క్ లా రీతుకి తనుజకి మనస్పర్ధలు వస్తాయి ఈయన వల్లనే. అంటే మాటలు మారుస్తాడు, ఒకసారి ఒకటి చెప్తాడు ఇంకోసారి ఇంకోటి చెప్తాడు, దానివల్ల వాళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది. మళ్ళీ ఈ రోజే ఆల్రెడీ బయట అరుస్తుంది, నువ్వు అందరిని అడిగినావా లేదా అనే మ్యాటర్ మీద. అరే ఫ్లోరా బాత్రూమ్ లో ఉంది, బాత్రూమ్ లోకి ఎట్లా అడుగుతా అది అని. మరి అది క్లారిటీగా చెప్పచ్చు కదా, చెప్పాడు. అందరిని అడిగినా అంటాడు. ఇవల్లనే ఒక రెడ్ ఫ్లాగ్ పడ్డది. అక్కడితో ఆపలేదు మళ్ళా పోయి లోపలికి పోయి ఆడ కూర్చున్నాక మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. అక్కడ మళ్ళీ ఆయన చెప్పింది తింటది, పోయి సంజన అని అడుగుతుంది. తీరా అక్కడికి పోయేసరికి మళ్ళా మనోడు మాట మార్చేస్తాడు. అక్కడ ఒక గొడవ జరుగుతుంది. అక్కడ ఇద్దరు అరిచేస్తారు, సంజన ఇంకా తనుజ రాము రాథోడ్ మీదకి. ఇక్కడ కూడా మళ్ళీ తప్పు ఉంటది, అర్థం చేసుకోవచ్చు కదా రాము, అరే నాదే తప్పు ఉంది అందుకే అరిచింది అని చెప్పేసి. మళ్ళా నేనేమన్నా నీ అసిస్టెంట్ అని మళ్ళీ ట్రిగర్ చేస్తాడు, మళ్ళీ అరుస్తుంది. క్లియర్ గా ఈ విషయంలోనైతే రాము రాథోడ్దే తప్పు. కానీ ఈమె ఏం చేస్తుందంటే ఈ మధ్య ఎక్కువ అరిచేస్తుంది అందరి మీదకి. సో ఏమైతుందంటే ఇక కరుస్తూనే ఉంటది ఈమె. అవతలోడు తప్పు చేసినా అనిగా పట్టించుకోరు అన్నట్టు, ఈమెకు అలవాటే కరుచుడు అందరి మీదకి అన్నట్టు పోతుంది. మ్యాటర్ తర్వాత భరణి వీళ్ళిద్దరిని తనుజని ఇంకా ఇమానువల్ ని కలుపుదామని చూస్తాడు. అయితే ఈ డిస్కషన్ లా తనుజ అంటది అన్నట్టు, వాడికి నేను కనబడతాను లేను, నేను ఏడ్చినా అని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అంటది. అంటే ఇమ్ము అంటాడు, అరే అసలు నువ్వు ఏడవడం నేను చూడలేదు, మేబీ లేకపోతే నీ పక్కన ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారేమో ఓదార్చే వాళ్ళు అంటాడు. అప్పుడైతే నాకు కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు అనిపించింది, మస్తు నవ్వుకున్నా. ఇక అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చిండ్రు. అక్కడ కొద్దిగా మాట్లాడింది అయితే మంచిగా మాట్లాడింది అయితే నాగా అనే వ్యక్తి మంచిగా మాట్లాడిండు. ఇంకో హౌస్ లోకి ఎంటర్ అయిన ఆమె పేరేంది, దివ్య మంచిగా మాట్లాడింది. తర్వాత అనుష కూడా ఓకే. షాకిబ్ ఏమో మొత్తం షేక్ అయినట్టు అనిపించింది, కొద్దిగా టెన్షన్ పడ్డట్టు అనిపించింది. తర్వాత బిగ్ బాస్ ఒక రౌండ్ పెట్టిండు, ఏంటంటే హౌస్ మేట్స్ వాళ్ళని క్వశ్చన్స్ అడగచ్చు అన్నట్టు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లా ఒకటి అనుష ఇంకా శ్రీజ ఇచ్చి పడేసుకున్నారు. అనుషనేమో శ్రీజ గేమ్ ని మొత్తం క్రిటిసైజ్ చేసి పడేసింది. మధ్యలో ఒక మాట అంటది, నేను బిలో ద బెల్ట్ అస్సలు పోను నీలాగా అన్నట్టు సంథింగ్ అంటది. అని మధ్యలో ఒక తప్పేం చేస్తుందంటే, అసలు ఐటీ ఎంప్లాయీస్ కున్న డీసెన్సీ నీకు లేదన్నట్టు మాట్లాడుతుంది అన్నట్టు. అంటే ఎట్లా మాట్లాడాలి ఒక ఐటీ ఎంప్లాయీ, నీకు అది ఉందా అన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు శ్రీజ కూడా ఇచ్చి పడేసింది, బ్యాక్ ఫైర్ అయిపోయింది ఆమెకి. శ్రీజ ఏమంటది, అరే ఇదేనా నువ్వు ఇంతకుముందు మాట్లాడింది, బిలో ద బెల్ట్ పోను అన్నావు కదా, ఇదేనా అది అంటది. సూపర్.
ఆమెనైతే ఏదో ప్రిటెండ్ చేస్తున్నట్టు ఈజీగా తెలిసిపోయింది. గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటది, మళ్ళీ వెంటనే ట్రిగర్ అవుతుంది. అంటే అవతలోళ్ళు ట్రిగర్ చేయాల్సిన అవసరం లేదు, ఈమె మాట్లాడుకుంటా ఫ్లోలోనే కథం రెచ్చిపోతుంటది. విశేషంలోనే ఇంకో కిరాక్ కామెడీ ఏంటంటే, నువ్వెవరిని రీప్లేస్ చేస్తావని నాగాని అడిగితే నేను కళ్యాణ్ని రీప్లేస్ చేస్తా అంటాడు. ఎందుకంటే ఆయన ఫైర్ కనిపిస్తలేదు, అయినా కనిపిస్తలేడు అంటాడు. దానికి మనోడు, అబ్బా నువ్వు నన్ను రీప్లేస్ చేస్తావా, నువ్వు నా ఫైర్ని రీప్లేస్ చేస్తావా అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. ఇది ఎట్లుందంటే మనోడు ఏదో యాటిట్యూడ్ చూపిద్దాం అనుకున్నాడు, ఇట్లా యాటిట్యూడ్ చూపిద్దాం అనుకున్నాడు, కానీ అది ఎట్లా పోర్ట్రే అయిందంటే, స్టూడెంట్స్ ఆయన్ని ఇంతలా గౌరవిస్తున్నారంటే ఆయన ఎంతో డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ ప్రొఫెసర్ అయి ఉండాలి. ఈయనే ఇంత గొప్పగా ఉన్నారంటే ఈయన దగ్గర విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు ఇంకెంత డిసిప్లైన్డ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తిని ఇగో ఇట్లా పోర్ట్రే అయింది. కామెడీ అనిపించింది. ఏదో హీరో లెవెల్ బిల్డప్ ఇద్దాం అనుకున్నాడు, మొత్తం కమెడియన్ అయిపోయింది అక్కడ. ఆయన అసలు గేమ్ ఆడింది ఏమున్నది, మొత్తం ఏమన్నా గేమ్ కనీసం అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ వల్ల అందరి వల్ల ఎవరైనా తీసుకో, ఆఖరికి ఫ్లోరా షైనీ దాంట్లో కూడా 50% ఆడినా కానీ ఈ బిల్డప్ ఇచ్చిండంటే మనం అనుకోవచ్చు మంచిగా ఉంటుండే, బయటకు మంచిగా పోతుండే, అరే మస్తు ఉంది యాటిట్యూడ్ అన్నట్టు, అరే ఏమన్నా యాటిట్యూడ్ చూపించిండా కిరాకుండే అన్నట్టు పోతుండే. ఆయన మొత్తం పులిహోర కంటెంటేనా, పులిహోర ఊకే పులిహోర కలిపెట్టోడు వచ్చి యాటిట్యూడ్ ఇస్తే ఎట్లుంటది, కామెడీ ఉంటది. ఇదంతా కామెడీ అయితే మన బిగ్ బాస్ ఓట్స్ ఏమంటాడు, తక్కువ ఓట్స్ వచ్చిన ఆమెను తీసుకొచ్చి ఇది నా చక్కెర వ్యూహం అంటాడు. చక్కెర వ్యూహం, చక్కెర వ్యూహం. అప్పుడు ఏమనిపించింది తెలుసా, ఏదో పవర్ఫుల్ డైలాగ్ కొట్టినా అన్నట్టు ఫీల్ అయిండేమో బిగ్ బాస్ గారి. నాకైతే ఎట్లా అనిపించింది అంటే, బ్రహ్మానంద డైలాగ్ ఉంటది కదా, దేకో మేరా రౌడీజం అండ్ సెటిల్మెంట్ అని, ఎందుకో ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది నాకు. ఇక దివ్య వచ్చినాక దివ్య రివీల్ చేస్తుంది అన్నట్టు, ఇక్కడ ఒక ట్రయాంగిల్ స్టోరీ టైప్ నడుస్తుంది అన్నట్టు రివీల్ చేస్తుంది. రివీల్ చేస్తే అందరికి అర్థమైపోతుంది ఎవరి గురించి అంటున్నదో. సో ఇక ఏం చేస్తారో చూడాలి, ఎట్లా మారుస్తారో గేమ్ ని చూడాలి. ఒక రకంగా ఇది కళ్యాణ్కి అడ్వాంటేజ్ కూడా, ఎందుకంటే కళ్యాణ్కి కానీ డెమానికి కానీ, రీతుకి కాదు కానీ కళ్యాణ్కి డెమాన్కి అయితే అడ్వాంటేజ్ ఇది. అరే మేము ఎట్లా పోర్ట్రే అవుతున్నాం అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. మెయిన్ గా కళ్యాణ్కి పెద్ద అడ్వాంటేజ్ ఇది, బయట బాగా నెగిటివ్ అయిపోతుంది. డెమాన్ అయినా సేఫ్ సైడ్ ఉన్నాడు కానీ ఈయన ఈ హింట్ కూడా పట్టించుకోకుండా మళ్ళా సేమ్ అట్లనే ఉన్నాడు అనుకో, ఇక అయితే తొందర పాపం ఆయన బయటకు తీసుకురావాలి, లేకపోతే నాగార్జున అయినా హింట్ ఇవ్వాలి వీకెండ్ లా. ఇవేం జరగకపోతే ఆయనకు వచ్చే నెగిటివిటీ మాత్రం ఘోరంగా ఉంటది. ఆ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ నాగా చెప్తుంటాడు కూడా, అంటే ఒక హింట్ లాగా కూడా తీసుకోడు దాన్ని. అరే నువ్వు కనిపిస్తలేవు భయ్యా అని చెప్తే హింట్ లాగా కూడా తీసుకోడు దాన్ని. అరే నువ్వా నన్ను రిప్లేస్ చేస్తావా అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. అప్పుడు నాగా ఎక్స్ప్రెషన్ చూడాలి, ఆయన ఇబ్బంది పడ్డట్టు అనిపించింది నాకు. అరే అనుకున్నాను మనసులా, అరే హింట్ ఇచ్చినా తీసుకుంటలేవు, ఏం మనిషి రాను అని. అసలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఓదార్పు స్టార్ అనే జోకర్ అన్న ఇట్లా హింట్ ఇచ్చేదండి కామెడీగా నన్న. ఇక ఈ ఎపిసోడ్ లా కామెడీ సీన్ అంటే ఒకటి, రీతు అండ్ ఇమాన్యువల్ కామెడీ సీన్ బాగా చేసిండ్రు ఇద్దరు. నీ మొహం చూపియద్దు చూడలేకపోతున్నామని కప్పుకో అని ఇమాన్యువల్ అనడం అంతా మంచిగా నడిచింది. నాకు తెలిసి ఇమాన్యువల్ డైలీ అటువంటి ఎన్నో చేస్తుంటాడు కావచ్చు, నాకు తెలిసి మనకు చూపిస్తలేరేమో. ఈ పులిహోర కంటెంట్ చూపించే బదులు సపరేట్ అటువంటి కామెడీ పండినా పండకపోయినా అని ఏదో ట్రై చేస్తాడు కదా, అటువంటివి చూపించినా మంచిగానే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే ఏం నచ్చలేదో మీ పాయింట్ ఏదో కామెంట్లో పెట్టండి, వీలైతే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ.